గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పురపాలక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కేంద్ర వాటాగా వచ్చే నిధులను సైతం వదులుకున్న అసమర్థ పాలన వల్లే వేల కోట్లు చేజారిపోయాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నంలో VMRDA సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే మ్యాచింగ్ గ్రాంట్లను వదులుకోవడం వల్ల స్వచ్ఛ భారత్ నిధులతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులు కూడా చేజారిపోయాయన్నారు. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు సైతం వదులుకోవడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది అన్నారు. VMRDA మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని సరిదిద్దడం గాని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం కన్సల్టెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు నేను విశాఖపట్నం ఈ రివ్యూ కోసంగా ఈ రోజు యాక్చువల్ గా అటు అర్బన్ అథారిటీ మరియు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారిని పిలిచి మార్నింగ్ నుంచి యాక్చువల్ గా రివ్యూ చేశాను. 3:30కి ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా ప్రజాప్రతినిధులు కూడా యాక్చువల్ రావటం, ఎమ్మెల్సీలు రావటం, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ టోటల్ గా నిర్వీర్యం అయిపోయింది. అంటే అసలు గత ప్రభుత్వంలో అసలు మినిస్టర్ ఉండాడా లేదనేది కూడా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక పనులు చేశాం. ప్రజలకు ఏది అవసరం ఎక్కువ ప్రయారిటీ వాళ్ళ డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, లైట్స్, ప్యారలల్గా అదర్ పార్క్స్, యాక్టివిటీస్ ఇలా. అయితే గత ప్రభుత్వంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే వాళ్ళ దాదాపు 27,000 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 10,000 స్టేట్ గవర్నమెంట్ పెడితే 7,000 అర్బన్ అథారిటీస్ పెట్టుకుంటే 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అసలు వదిలేశారు. అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులు ఎవరు వదులుకోరు. అసలు దానికి షేర్ పెట్టబడలేదు. వాళ్ళు ఇస్తారు. అది మనకు GST కడితే GST నుంచి వచ్చే మన షేర్, దాన్ని కూడా వదిలేశారు. 2023-24 లాస్ట్ ఇయర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ ఇచ్చేస్తుంటే, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఇచ్చుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కోట్లు ఇస్తా ఉన్నారు. అది కూడా ఇచ్చేస్తుంటే ఈ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, రేపు 1వ తేదీ దాకా ఇంకొక 454 కోట్లు ఇస్తా ఉన్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు, దాన్ని మున్సిపాలిటీస్కి ఇవ్వాల, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో, నెక్స్ట్ ఇవ్వాల. అసలు టోటల్ అస్తవ్యస్తం. అసలు ఫైనాన్షియల్గా ఎంత బ్యాడ్గా ఉందంటే స్వచ్ఛ భారత్కి 2,098 కోట్లు శాంక్షన్ చేసి 295 కోట్లు వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు మ్యాచింగ్ ఫండ్ ఇస్తే మళ్ళీ 295 కోట్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది 2021, ఇప్పుడు కాదు, 2021లో స్టేట్ గవర్నమెంట్ 11 కోట్లు ఇచ్చి గమ్మున అయిపోయింది. వాళ్ళు ఇవ్వాల. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో నేను 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో రోడ్లకి, డ్రైన్స్కి, వాటర్కి 5,350 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని వదిలేశారు. మన జూన్కి టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఒక్క పైసా వాళ్ళు, ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మేము సీఎం గారు మొన్న మూవ్ చేసి దాన్ని చేస్తే 4 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇట్లా టోటల్ అంత కంప్లీట్గా అన్ని వ్యవస్థలు, అన్ని సిస్టమ్స్ ఫైనాన్షియల్ చేశారు. అయితే గత 2 నెలల నుంచి నేను అన్ని మున్సిపాలిటీల అధికారులను పిలిచి యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని స్టడీ చేయటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే మున్సిపాలిటీస్కి పోయి అక్కడే కూర్చొని అధికారులతోనూ డిస్కస్ చేస్తున్నాను. నేను ఇంకొక 2-3 నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది. టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరీ ఘోరం. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా. ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్, దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చి చూస్తే 100 ఫైళ్ళు పెండింగ్. మా మున్సిపల్ శాఖ మళ్ళా 2014-19 లాగా ట్రాక్లోకి రావడానికి మరొక 2 నెలల నుంచి 4 నెలల్లో ఈ డిపార్ట్మెంట్ వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎన్ని మనకు ఇబ్బందులున్నా ప్రజలకు చేసిన ప్రామిస్ని మనం నిలబెట్టుకోవాలని మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతాం. అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ గారు విశాఖపట్నం రావడం జరిగింది. VMRDA GVMC రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని దాని తర్వాత ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ కూడా వాళ్ళ గ్రీవెన్సెస్, ఫీడ్బ్యాక్ కోసం ఆఫీసర్స్తో పాటు ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన. అది మొదటి మీటింగ్ ఇది నేను పార్టిసిపేట్ చేయడం. ప్రధానంగా ఏంటంటే నారాయణ గారు ఆల్రెడీ 14-19 ఇదే మంత్రి పదవి హోల్డ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి అసలు ఈ 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్స్ జరిగినాయి,
ఏవి ముందుకెళ్ళి అని రివ్యూ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలని డిస్కస్ చేసాం. చాలా బాధాకరం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు 19లో ఏదైతే మంచి పొజిషన్లో రాష్ట్రంలో వదిలి ఆయన ఆఫీస్ డిమిట్ చేశారో ఈ 5 సంవత్సరాలు అన్నీ డీరేల్ చేసేయడము, ఫండ్స్ని డైవర్ట్ చేయడము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకుండా వాళ్ళు డ్రా కూడా చేయలేకపోయారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ చేయలేకపోయారు, స్మార్ట్ సిటీ డబ్బులు డ్రా చేయలేకపోయారు, అనేక ప్రాజెక్ట్స్ స్వచ్ఛ భారత్ 2200 కోట్ల డబ్బులు కూడా వాళ్ళు డ్రా చేయలేకపోయారు. అన్నీ అలా మిగిలిపోయి అట్లా ఉంటే మా అందరికి చాలా బాధ కలుగుతుంది. అనేక విషయాల మీద ఇప్పుడు రోడ్లు డెవలప్ చేయాలన్నా, బిల్డింగ్లు చేయాలన్నా, హౌసింగ్ చేయాలన్నా, డ్రైనేజ్ చేయాలన్నా, డ్రింకింగ్ వాటర్ చేయాలన్నా, ఎలక్ట్రిసిటీ చేయాలన్నా అన్నిటికీ ఫండ్స్ అనేది మేజర్ షార్టేజ్ అయిపోయింది. ఆదాయం ఎట్లా పెంచాలో వీళ్ళకి తెలియదు, కానీ ఆదాయం కోసం వెతుకుతూ ట్యాక్సులు పెంచేశారు, చెత్త పన్నును స్టార్ట్ చేశారు. రకరకాలు చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతిని విశాఖపట్నం గ్రోత్ నుంచి అలా స్టాగ్నేట్ అయిపోయింది. అందుకే ఎండింగ్లో మంత్రి గారితో మాట్లాడింది ఏంటంటే, ఒకవైపు మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద డబ్బులు ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తూ ఈ జీవీఎంసీలో బడ్జెట్ రెవెన్యూ పెంచాలి అంటే మనం కొత్త కొత్త విధానాలు ఏమి తీసుకుని రావాలి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని మోడల్స్గా తీసుకుని మన దేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఏదన్నా కార్పొరేషన్స్లో వాళ్ళు బాగా రెవెన్యూ జనరేషన్ చేయగలిగితే కామన్ మ్యాన్కి ఇబ్బంది పెట్టకుండా, అండ్ ఇతర దేశాల్లో కూడా సింగపూర్ కూడా వాళ్ళు పీపీపీ మోడల్లో రకరకాలుగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన జూ కూడా మీరు ఉదాహరణగా తీసుకుంటే అక్కడ సింగపూర్లో జూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ సిటీకి ఒక రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఇలా అనేక సంస్థలు మనం రివ్యూ చేయగలిగితే ఆదాయం పెంచుకోగలుగుతాము. ఆ పెంచిన ఆదాయంతో ఏదైతే ప్రాజెక్ట్స్ స్టక్ అయిపోయి ఉన్నాయో అన్నీ పూర్తి చేయగలుగుతాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఒక లక్ష్యం ఉందో విశాఖపట్నాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకుని రావాలనే ఉద్దేశంతో చాలా మంచి రివ్యూ జరిగింది. మా ఐడియాస్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ VMRDA మాస్టర్ ప్లాన్ కూడా చాలా అవకతవకలు జరిగి కొన్ని రాంగ్ నోటిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఫ్యూచర్ సిటీగా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు ఒక గొప్ప నగరంగా చేయాలంటే మాస్టర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ని తీసుకుని రమ్మని కూడా చెప్పడం జరిగింది నారాయణ గారు. అది కూడా మేము పర్సీవ్ చేసి మా ఐడియాస్ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ మాకున్న ఫీడ్బ్యాక్ ఐడియాస్ కూడా అన్ని ఇచ్చి దాని మీద మళ్ళీ టేకప్ చేస్తామని మేము డిస్కస్ చేయడం జరిగింది.